మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య అన్నారు. గురువారం సంగారెడ్డి కలెక్టరేట్లో పోలీసు శాఖల ఆధ్వర్యంలో మాదకద్రవ్యాల వినియోగం రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ర్యాలీని కలెక్టర్ ప్రావీణ్య, ఎస్పీ పరితోష్ పంకజ్లు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ర్యాలీని నిర్దేశించి మాట్లాడారు. మత్తు పదార్థాలకు అలవాటు పడితే ఎన్నో రకాల సమస్యలు. మాదకద్రవ్యాల వాడకం, అమ్మకాల వ్యాప్తిని నిరోధించేందుకు పోలీసు శాఖ ఆధ్వర్యంలో మాదకద్రవ్యాల వినియోగం రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ర్యాలీ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. మాదక ద్రవ్యాల వల్ల కలిగే దుష్పరిణామాల గురించి ప్రజలలో అవగాహన పెంపొందించేందుకు సామాజిక మాధ్యమాలతో పాటు అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలను వినియోగించుకోవాలని సూచించారు. మత్తు పదార్థాల నిర్మూలన కోసం ప్రభుత్వం కూడా ప్రత్యేక దృష్టిని కేంద్రీకరిస్తూ అనేక చర్యలు చేపడుతోందని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ పరితోష్ పంకజ్ మాట్లాడుతూ జిల్లాలో మాదకద్రవ్యాల వాడకం, అమ్మకం పూర్తిగా లేకుండా చేయడం కోసం పోలీసు శాఖ ఆధ్వర్యంలో అవసరమైన అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. చెడు వ్యసనాల బారిన పడి భవిష్యత్తును అంధకారం చేసుకోవద్దని ఈ సందర్భంగా విద్యార్థులకు, యువతకు సూచించారు. అంతర్రాష్ట్ర సరిహద్దు, కీలక ప్రాంతాలలో చెక్పోస్టులను పటిష్టం చేస్తున్నట్లు నిఘా విభాగాన్ని అప్రమత్తం చేసి మాదకద్రవ్యాల రవాణా, అమ్మకాలు జరగకుండా పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ర్యాలీ కలెక్టరేట్ నుండి సంగారెడ్డి ఐబీ వరకు కొనసాగింది. ఈ కార్యక్రమంలో అదుపు కలెక్టర్ చంద్రశేఖర్, అదనపు ఎస్పీ సంజీవ్ రావు, జిల్లా సంక్షేమ శాఖ అధికారులు లలిత కుమారి, డిఇఓ వెంకటేశ్వర్లు, జిల్లా అధికారులు, వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఎస్సీ గారు ఇక్కడ పార్టిసిపేట్ చేసిన డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అందరూ, ప్రొబేషన్, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుంచి, విమెన్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి, ఆల్ 9 డిపార్ట్మెంట్స్ ఇక్కడ పార్టిసిపేటింగ్. ఈరోజు ఇక్కడ ఇచ్చేసిన స్కూల్ పిల్లలు, వాళ్ళ టీచర్స్, పేరెంట్స్, అలాగే ప్రెస్ మీడియా మిత్రులు అందరికీ నమస్కారం. ఇది చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ అండ్ లాస్ట్ 1 వీక్ నుంచి జిల్లాలో ఎస్పీ గారు, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళ టీం అందరూ కూడా చాలా ఎఫర్ట్స్ పెట్టి అవేర్నెస్ అనేది కల్పిస్తున్నారు. కానీ ఇది మనము ఒక వారం చేసి మర్చిపోయేది కాదు. ఎందుకంటే డ్రగ్స్ అనేది ఈ మధ్య సొసైటీలో చాలా హాని కలిగిస్తుంది. అది పెద్దవాళ్ళు అనేది కాదు, చిన్న పిల్లలు కూడా, స్కూల్ పిల్లలు అవ్వచ్చు, కాలేజ్ పిల్లలు కూడా ఈ యూటిలైజేషన్ వల్ల వాళ్ళ లైఫ్ స్పాయిల్ అయిపోతుంది. కాబట్టి దీని గురించి మనం ఇంకా ఎక్కువ అవేర్నెస్ కల్పించాల్సిన అవసరం ఉంది. అండ్ ఇక్కడున్న పిల్లలందరూ కూడా మీరు డ్రగ్స్ కి నో చెప్తారు అనేది మీరు ప్లెడ్జ్ తీసుకుంటూ, అలాగే మీ చుట్టుపక్కల అంటే మీ ఇంట్లోనే అవ్వచ్చు, మీ అన్నతమ్ములే అవ్వచ్చు, చుట్టుపక్కల ఇంటి దగ్గర ఉన్న వాళ్ళే అవ్వచ్చు, ఎవరైనా కూడా ఈ డ్రగ్స్ గురించి మీకు తెలిసినా కానీ వాళ్ళ గురించి మీకు కన్సర్న్ ఉన్నా కానీ డెఫినెట్ గా అథారిటీస్ కి ఇన్ఫార్మ్ చేయాలి. ఎందుకంటే వాళ్ళకి హెల్ప్ కావాల్సి వస్తుంది. మనం దగ్గరుండి వాళ్ళని వాళ్ళకున్న అడిక్షన్ నుంచి బయటికి తీసుకొచ్చే బాధ్యత కూడా మనందరి మీద ఉంది. కాబట్టి ఈ ఫైట్ మీరందరూ కూడా
తర్వాత బస్ స్టాప్ కామన్ ప్లేసెస్ లో పెట్టడం జరిగింది. ఈ రోజు కన్క్లూజన్ డే ఉంది, బట్ సంగారెడ్డి కోసం ఈ కన్క్లూజన్ డే కాదు. We will continue this effort throughout the year till we make Sangareddy a dirt-free district. I thank you all for coming here for this noble cause, and students and teachers and all district officers